పూర్వకాలం ప్రజలు తలెత్తి ఆకాశంలోకి చూసినప్పుడు ఆకాశంలో కొత్త వస్తువు ఏదైనా కనబడితే భయభ్రాంతులకి గురయ్యేవారు. ముఖ్యంగా తోకచుక్కల విషయంలో ఇలా జరిగేది. జరగకూడని ప్రళయాలు జరిగేవి. కలరా, అతిసార, ఆంత్రాక్స్ మొదలైన అంటురోగాలు తగిలి ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోయేవారు. ఆకాశంలో తోకచుక్కను చూసినప్పుడల్లా తిట్టుకునేవారు. తర్వాతి కాలంలో సైన్స్ డెవలప్ అయిన తర్వాత సైంటిస్టులు ఆకాశంలో జరిగేదానికి ప్రజల ఆందోళనలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. అప్పుడు అజ్ఞానంతో భయపడేవారు, కానీ ఇప్పుడు జ్ఞానంతో భయపడాల్సి వస్తుంది. కారణం వోయేజర్ మోసుకొచ్చిన సమాచారం, జేమ్స్ వెబ్ ఇచ్చిన విశ్లేషణ. అదే ఇప్పుడొస్తున్న 3I అట్లాస్ తోకచుక్క యొక్క వింత సమాచారం. ఇది మొదటిసారి జూలై 1, 2025 సంవత్సరం చిలీలోని రియో హుర్టాడో ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే స్పేస్ స్టేషన్ ద్వారా కనుగొనబడింది. ఇది చాలా సుదూర ప్రాంతం నుండి వచ్చిన ఇంటర్స్టెల్లార్ కోమెట్. ఇది సాజిటేరియస్ అంటే ధనుర్రాశి నక్షత్ర మండలం నుండి వచ్చిందని అంటున్నారు. సాజిటేరియస్ అనేది మన గెలాక్సీ అయిన మిల్కీవే యొక్క కేంద్రకంలో ఉంది. అక్కడ విశ్వం ఏర్పడిన మొదటి తరానికి చెందిన నక్షత్రాలు ఉన్నాయి. ఇది అక్కడ నుండి రావడానికి 7.6 బిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. కానీ మన సోలార్ సిస్టమ్ ఏర్పడి 4.6 బిలియన్ సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అంటే 3I అట్లాస్ మన సూర్యుని కంటే కూడా 3 బిలియన్ సంవత్సరాలు పాతది. ఎన్నో సంవత్సరాల నుండి సైంటిస్టులకి అంతుపట్టని ఒక విషయం, విశ్వం ఎలా పుట్టిందని. ఇప్పుడు 3I అట్లాస్ వలన విశ్వం పుట్టిన తొలినాటి ఆనవాళ్లు కనుక్కోవచ్చని సైంటిస్టులు ఎంతో కుతూహలంగా ఉన్నారు. అయితే దీనికున్న వింత లక్షణాలు కొందరు సైంటిస్టులని భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. దీని బరువు ఖచ్చితంగా తెలియదు, కానీ ఇంతకు ముందున్న తోకచుక్కల కంటే చాలా పెద్దది. దీని వ్యాసం 320 మీటర్ల నుండి 5.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. ఇది హైపర్బోలా ఆర్బిట్లో తిరుగుతుంది. ఇది మనకి 38.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే 2.5 ఆస్ట్రానామికల్ యూనిట్స్. గురుగ్రహం మనకి 77.8 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే ఇది గురుగ్రహం దాటి దాదాపు 40 కోట్ల కిలోమీటర్ల మేర భూమి వైపు దూసుకొచ్చింది. ఇది మార్స్ కక్షకి అత్యంత చేరువలో ఉంది. దీని వేగం గంటకి 2,09,000 కిలోమీటర్లు, అంటే సెకన్కు 58 కిలోమీటర్లు. కానీ నెక్స్ట్ అబ్జర్వేషన్లో దీని వేగం సెకన్కి 68 కిలోమీటర్లుగా నమోదైంది. అంటే ఇది తన వేగాన్ని పెంచుకుంటున్నది. ఇంతవరకు ఖగోళ వస్తువు ఏది ఈ వేగాన్ని ప్రదర్శించలేదు. ఇంత వేగంలో ఉన్నది సూర్యుని గ్రావిటీకి లొంగదు. సూర్యుని గ్రావిటీని తప్పించుకునేందుకే దాని వేగాన్ని పెంచుకుంటున్నట్టు ఉన్నది. ఇది ఆల్రెడీ గురుగ్రహాన్ని దాటి వచ్చింది, కానీ గురుగ్రహం గ్రావిటీకి ఏమాత్రం లొంగలేదు. అంతేకాదు, ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మిల్కీవే గెలాక్సీ మధ్యలో సాజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్మాసివ్ బ్లాక్ హోల్ ఉంది. మీకు తెలుసు, బ్లాక్ హోల్కు దగ్గరగా ఉన్న ఏ వస్తువు కూడా దాని గ్రావిటీని తప్పించుకోలేదని. కానీ 3I అట్లాస్ అక్కడి నుండే వచ్చింది. అంతటి బ్లాక్ హోల్ గ్రావిటీని తప్పించుకున్న దానికి సూర్యుని గ్రావిటీ ఒక లెక్కేనా? ఇక దీని చుట్టూ ఉన్న ధూళి కోమాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు అవాక్కయ్యారు. దీని ధూళి తోక 7 లక్షల కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. ఇంత పెద్ద టైల్ ఉన్న తోక చుక్క ఇదే మొదటిది. ఇది డిసెంబర్ 19, 2025లో భూమికి దగ్గరగా 1.8 ఆస్ట్రానామికల్ యూనిట్ వరకు వస్తుంది. ఇది మామూలు కంటికి కనిపించదు. దీని ధూళిలో కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరితో పాటు సయనైడ్ ఉంది. ఇది భూమికి ఏమాత్రం చేరువైనా భూమి మీద ఉన్న సర్వ జీవరాశికి ప్రాణాంతకం. అంతేకాదు, దీని ధూళిలో నికెల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ విశ్వంలో ఉన్న హెవీ మెటల్స్లో నికెల్ సర్వసాధారణం. దీన్ని బట్టి సైంటిస్టులు ఈ కామెట్లో ఒక పెద్ద మెటల్ స్పియర్ ఉందని భావిస్తున్నారు. అది స్పియర్ కాదని, ఏలియన్ స్పేస్ షిప్ అని ఇంకొందరు శాస్త్రవేత్తలు ఊహాగానాలు చేస్తున్నారు. కామన్గా తోకచుక్కల తోక ధూళి సూర్యుని నుండి దూరంగా వెళ్తున్నట్లుగా ఉంటుంది. కానీ 3I అట్లాస్ తోక ధూళి సూర్యుని వైపుకు దూసుకొస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు, దాని తోక బ్రైట్నెస్ అనేది చాలా వెలుతురుగా ఉంది. ఆస్ట్రోఫిజిసిస్ట్, హార్వర్డ్ ప్రొఫెసర్ అయిన అవి లోబ్ అనే శాస్త్రవేత్త 3I అట్లాస్ గురించి, ఇది ఖచ్చితమైన ఏలియన్ టెక్నాలజీ అని, దాని మెరుస్తున్న తోక వెలుతురు కాంతి యొక్క రిఫ్లెక్షన్ కాదని, దానిలోని న్యూక్లియర్ పవర్ అని, అందుకే దానిలోని గ్లో చాలా ఎక్కువగా ఉందని, ఇది కావాలనే సౌరమండలం వైపు దూసుకొస్తుందని అన్నారు. దీని గురించి ప్రపంచ ఆస్ట్రోఫిజిసిస్టులు అందరూ కలిసి ప్రయోగాలు చేయాలని, అది ప్రజలకు మేల్కొల్పు పిలుపు, వేకప్ కాల్ అని పిలిచాడు. ఈ కోమెట్లో సూర్యుని వేడికి మంచు కరిగి నీటి ఆవిరి తయారవుతుంది. ఇక్కడ మంచు కరిగి నీరుగా మారకుండా నీటి ఆవిరిగా మారుతుంది. దీన్ని సబ్లిమేషన్ అంటారు. ప్రతి తోకచుక్కలో ఇది సాధారణమే. కానీ కొందరు శాస్త్రవేత్తలు సూర్యుడు, సూర్యుడి లాంటి ఎన్నో నక్షత్రాలకు దగ్గరగా వెళ్ళినప్పుడు అత్యంత వేడిమి నుండి స్పేస్ షిప్ను రక్షించుకునే ఏలియన్ టెక్నాలజీ ఇదని విశ్లేషిస్తున్నారు.
అంతేకాకుండా దాని తోకలోని నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ లాంటి దట్టమైన ధూళిలో ఉండటం వలన టెలిస్కోప్లకి, శాటిలైట్లకి అందకుండా సీక్రెట్గా ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. గాడ్ ఈక్వేషన్ బుక్ గ్రంథకర్త అమెరికన్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ మిచియో కకు 3i అట్లాస్ గురించి షాకింగ్ విషయాలు చెప్పాడు. మనము డార్క్ ఫారెస్ట్ థియరీలో ఉన్నామని అన్నాడు. డార్క్ ఫారెస్ట్ థియరీ అంటే చిమ్మ చీకట్లో అడవిలో ప్రయాణిస్తున్న మనల్ని మన చుట్టూ ఉన్న చెట్ల వెనక, పొదల వెనక రకరకాల సివిలైజేషన్స్కి చెందిన ఏలియన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మనకి నిశ్శబ్దం, చీకటి తప్ప మరే విషయం తెలియదు. ఈ థియరీ ప్రకారం వాళ్ళు ఎప్పుడైనా మనల్ని అటాక్ చేయవచ్చు. అప్పుడు మనము ఏమీ చేయలేని పరిస్థితి. 2017 సంవత్సరం సెప్టెంబర్లో ఒక ఖగోళ అద్భుతం జరిగింది. బుధుడు, శుక్రుడు, మార్సు, బృహస్పతి గ్రహాలు ఒకే సరళరేఖలోకి వచ్చాయి. అప్పుడు కన్యా రాశి వాటి మధ్యలో ఉంది. కన్య యొక్క పాదాల కింద చంద్రుడు, కొంగుచాటు సూర్యుడు, తన వీపు భాగాన 9 గ్రహాలు, కిరీటంలో 12 నక్షత్రాలు ఉన్నాయి. అయితే పాదాల కింద ఉండటం వలన చంద్రకాంతి, కొంగుచాటు ఉండటం వలన సూర్యకాంతి మూసుకుపోవడం వలన ఈ లోకం చీకటవుతుంది, అంటే అంతమవుతుందని. బైబిల్లో ఈ సంఘటన ఉంది అని, ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల్లో భూమి అంతమవుతుందని, అది ఈ తోకచుక్క రూపంలో ఇప్పుడు వచ్చిందని క్రిస్టియన్ మత పెద్దలు నమ్ముతున్నారు. ఈ తోకచుక్క గురించి మాట్లాడుకుంటే ప్రతిదీ ఒక మిస్టరీయే. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.